భారతదేశంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించిన కేసుగా కేశవానంద భారతి కేసుని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా కేశవానంద భారతి కేసు సుమారు 47 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈరోజు ఆ కేసు గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసు చెప్పే ముందు దానికి రిలేటెడ్గా ఉన్న కొన్ని కేసుల గురించి చిన్న వివరణ ఇచ్చుకోవాలి. అవేంటంటే సజ్జన్ సింగ్ కేసు ఒకటి, శంకరీ ప్రసాద్ కేసు ఒకటి. దీనికి అనుబంధంగా ఉన్న కేసులు కూడా కొన్ని ఉన్నవి. బేలా బెనర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఇంకా ఇంకొన్ని కేసులు అన్నమాట. అయితే ఇందులో మధ్యలో వచ్చిన ఒక కేసు ఉందండి, దాన్ని గోలకనాథ్ కేసు అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన కేసు. అయితే అసలు ఈ కేసుల తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఈ కేసు ఎందుకు అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించింది అనేది మనం ఈరోజు చూసినట్లయితే, కేశవానంద భారతి కేసులో భారత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక ఫార్ములా తీసుకొచ్చింది. ఆ ఫార్ములా ఏంటి? బేసిక్ స్ట్రక్చర్ ఫార్ములా. బేసిక్ స్ట్రక్చర్ ఫార్ములా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ద పార్లమెంట్ కెన్ అమెండ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తుంది ఆ కేసులో. సో ఇది యావత్ భారతదేశం మొత్తం అత్యంత ప్రాముఖ్యత చెందిన కేసు అండి. ప్రపంచం కూడా గర్వించింది ఈ కేసుని చూసి. భారతదేశంలో ఎలాంటి న్యాయమూర్తులు కూడా ఉన్నారా అనేది నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతం. అయితే సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే ఆర్టికల్స్ మనం పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్లో ఉన్న అంశాలని మనం చర్చించే ముందు ఒక 2 అంశాలు ఉంటాయండి కీలకంగా. వాటిని ఫండమెంటల్ రైట్స్ ఒకటోది, ద సెకండ్ ఈజ్ ఏ డిపిఎస్పి. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిని తెలుగులో ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు అంటారు. ఫండమెంటల్ రైట్ ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్ ఏం చెప్తుందంటే, లేదు భారతీయులకి ఎవరికైనా అన్ని హక్కులు ఉంటాయి, వాటితో పాటు భూమిపైన కూడా హక్కు ఉంటుంది, ఆస్తి పైన కూడా హక్కు ఉంటుందని ఫండమెంటల్ రైట్స్ చెప్తాయి. డిపిఎస్పి ఏం చెప్తుందంటే, లేదు అట్లా కాదు. డిపిఎస్పిలో 39 బీసీలు ఉంటాయండి. బి ఏం చెప్తుందంటే, సంపద, సహజ వనరులు ప్రజల సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలి. సంపద, సహజ వనరులు ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలి, నెంబర్ 1. ఇక నెంబర్ 2, సంపదకి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కారాదు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కారాదు. ఇట్స్ ఏ డైనమిక్. అంటే ఆ రెండింటికి వచ్చిన వైరుధ్యం, ఇక్కడ వైరుధ్యం ఎందుకు వచ్చింది అనేది కూడా చాలామంది తెలియాలి. ఎందుకు? ప్రాథమిక హక్కులకి న్యాయరక్షణ ఉంది, ఆదేశిక సూత్రాలకి న్యాయరక్షణ లేదు, నెంబర్ 1. ఇక నెంబర్ 2, ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే న్యాయస్థానానికి పోవాలి. ఆదేశిక సూత్రాల అమలు బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. ప్రభుత్వం అమలు చేయాలంటే ఏం చేయాలి? చట్టం చేయాలి. చట్టం దేనికి విరుద్ధంగా ఉండకూడదు? సెక్షన్ 13 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయకూడదు.
ఇట్ షుడ్ నాట్ వయలేట్ ద ఫండమెంటల్ రైట్స్, ఇట్స్ ఎనీ యాక్ట్, దట్స్ ఆల్. సో ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్ని 13 ఆర్టికల్ ప్రకారం వయలేట్ చేయకూడదు ఏ చట్టం చేసినా. ఇన్ కేస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో దాన్ని బేస్ చేసుకొని 1951లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో కొత్త షెడ్యూల్ అయిన 9th షెడ్యూల్ని చేర్చారన్నమాట. చేర్చి అందులో ఏం రాశారంటే ప్రభుత్వము పేద ప్రజలకు అనుకూలంగా భూస్వాము దగ్గర నుంచి కానీ లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కానీ ల్యాండ్ తీసుకుంటుంది. అలా తీసుకున్న ల్యాండ్ అనేది పేద ప్రజలకు పంచుతుంది. పంచిన క్రమంలో ఈ 9th షెడ్యూల్ ఉంది కదా, ఈ 9th షెడ్యూల్లో ఏ అంశమైతే మేము చేర్చామో దానికి న్యాయరక్షణ లేదు. హైకోర్ట్స్ లేదా సుప్రీం కోర్టు కూడా దానిపైన క్వశ్చన్ చేయడానికి లేదు, దాన్ని కేసుగా తీసుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. బికాజ్ ఆఫ్ మేము కూడా ప్రజలకి మంచి చేస్తున్న తరుణంలో ఈ విధంగా నిర్ణయం తీసుకోనమని ఆ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. చేర్స్తే అప్పుడు శంకరీ ప్రసాద్ అనేవాడు సుప్రీంకోర్టులో కేసేస్తాడు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, జనరల్గా అంతకుముందు కొన్ని కేసులు వచ్చాయి, సజ్జన్ సింగ్ కేసు కానీ, బేలా బెనర్జీ కేసు కానీ, ఇంకా కొన్ని కేసులు వచ్చాయి. కొన్ని హైకోర్టులు ఇది భూ సంస్కరణలు అనేది తప్పు అని చెప్పాయి. కొన్ని హైకోర్ట్స్ ఏం చెప్పాయి, లేదు భూ సంస్కరణలు రైట్ అని చెప్పాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా రాజ్యాంగ సవరణ చేస్తే ఈ రాజ్యాంగ సవరణనే సవాలు చేశారు శంకరీ ప్రసాద్ అనే వ్యక్తి. అప్పుడు శంకరీ ప్రసాద్ కేసులో భారత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, జనరల్గా 13th ఆర్టికల్ ఏం చెప్తుంది, రాజ్యాంగ పూర్వ చట్టాలు కానీ రాజ్యాంగ అనంతర చట్టాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని చెప్తుంది. ఏం చెప్పాడు, చట్టాలే చెప్పాడు, అంతే కదా. రాజ్యాంగంలో ఏమని రాసి ఉంది, ఇట్స్ ఓన్లీ యాక్ట్స్, ఇట్స్ ఏ నార్మల్ లా, దట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అందులో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేదు కదా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేనప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది, రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. రాజ్యాంగ సవరణ జోలికి మేము పోము అని సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది. ఎంతసేపు కూడా చట్టాలను మాత్రమే నేను న్యాయ సమీక్షకు గురి చేస్తాను, రాజ్యాంగ సవరణ జోలికి పోను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దట్స్ ఓన్లీ హ్యావ్ టు జుడిషియల్ రివ్యూ ఇన్ ద నార్మల్ లాస్ ఓన్లీ. నేను నార్మల్ లాస్నే పట్టించుకుంటున్నాను, దానిపై నేను చర్య తీసుకుంటున్నాను. బట్ షుడ్ నాట్ యాక్షన్ టేక్ టు దట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని క్లియర్గా చెప్పింది అనమాట. చెప్తే దీనికి సంబంధించి 7th అమెండ్మెంటు, 4th అమెండ్మెంటు, ఇలా అనేక రకాలైన అమెండ్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి అన్ని రాష్ట్రాల్లో భూ సంస్కరణలు చేసి, ఈ చేసిన భూ సంస్కరణల చట్టాలన్నీ తీసుకొని 9వ షెడ్యూల్లో పెడుతుంది గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ కూడా అలాగే చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఏంటి సిచ్యువేషను, ప్రతిదీ ఇట్లా చేస్తుంది గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది, దీని సంగతి ఏంటి అని చాలామందికి క్వశ్చన్గా మారిన తర్వాత ఇంకా కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టులో కేసేసారు. కేసేస్తే